నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కోలాహలం మొదలైంది. మహబూబ్నగర్లోని 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆ పార్టీల దగ్గర కూడా మొత్తం ఆశామహులు అంతా కూడా ఆయా డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇది ఒకవైపు అయితే, మరోవైపు కూడా కొత్త వాళ్ళు పార్టీలకు వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసి ఆ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత బీసీ వాదం ముందుకు రావడంతో ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావాలనే ఆలోచన కూడా చాలామందిలో కలుగుతుంది. చాలామంది ఆయా పార్టీల నాయకులతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేసిన బీసీ సామాజిక వర్గం చెందిన ప్రభాకరాచారి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ప్రభాకరాచారి గారు, బాగున్నారా? బాగున్నాం సార్, ధన్యవాదాలు. అసలు ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటారో చెప్పండి. నా పేరు బి ప్రభాకరాచారి. నేను రెవెన్యూ శాఖలో 1984 సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. 2015 31 జనవరి నాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆర్డీఓ కార్యాలయం మహబూబ్నగర్లో రిటైర్ అయినాను. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా జేఏసీ కో చైర్మన్గా ఉమ్మడి జిల్లాకు నేను విధి నిర్వహణ చేసినాను. అనేక ఉడుకుదుడుకలు ఎదుర్కొని జైళ్ళకు కూడా పోవడం జరిగింది. ఎన్నో కేసులు మా పైన మోపడం జరిగింది. ఉద్యోగాన్ని పన్నంగా పెట్టి అనేక గురుతరమైన బాధ్యతలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో పోరాటం చేసినాం. అయితే రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది. అదే ప్రకారంగా సేవ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా సామాజిక స్పృహతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించి ఏదైతే ఏమి జేఏసీలో చురుకుగా పార్టిసిపేట్ చేసి తెలంగాణను సాధించుకున్నాం. అది చాలా తృప్తి. ఇప్పుడు ఇన్ని స్తబ్దతగా ఉన్న నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్ను పురస్కరించుకొని బీసీ వాదం, బీసీగా నేను ఒక బీసీగా బీసీలు రాజకీయ ప్రాతినిధ్యం తప్పకుండా వహించాలి, ప్రతి వాళ్ళు చురుకుగా పాల్గొనాలి, బీసీల ఐక్యత అనేది తప్పకుండా తెలియాలి. ఎంతమందికి అయితే ఇబ్బందులు జరుగుతున్నావో, బీసీలకు నష్టాలు జరుగుతున్నావో, వారి నష్టాలు కష్టాలు కడతీర్చడానికి నా వంతు కూడా నేను తప్పకుండా ఈ ఉద్యమంలో పాల్పంచుకొని బీసీలకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నా. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా తప్పకుండా అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. మున్సిపల్ సంబంధించిన 60 డివిజన్లు ఉన్నాయి. మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించి మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఏ డివిజన్ నుంచి మీ రెసిడెన్సీ కావచ్చు, అదేవిధంగా ఏ డివిజన్ నుంచి మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలని అనుకుంటులే కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలతో ఏమైనా అధిష్టానంతో మాట్లాడారా? నేను చెప్పేది ఏంటంటే, నేను బండ్లగేరి కిసాన్ నగర్ వాస్తవ్యుని. ఒరిజినల్గా మాది పాలమూరు పట్టణం. మా తాతల తండ్రుల నుంచి బండ్లగిరిలోనే ఉంటున్నాం. ఇక్కడనే ఆవాసం ఏర్పరచుకున్నాం. సుదీర్ఘకాల పరిచయం మా వీధిలో మా 32వ వార్డుకు సంబంధించిన పెద్దలతోటి చిన్నలతోటి నేను సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి నేను అనుకోవడం ఏంటంటే, నేను చేసిన సుదీర్ఘమైన సర్వీసు, తెలంగాణ ఉద్యమం కొరకు చేసిన సర్వీసు, కాంగ్రెస్ కార్యకర్తలతోటి పనిచేసిన అనుభవం తప్పకుండా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇస్తారని నేను అనుకున్నా. నేను దరఖాస్తు కూడా చేసుకున్నా. నా కాంగ్రెస్ పార్టీ నుండి 32వ వార్డుకు ఒక కార్పొరేట్గా నిలబడడానికి అవకాశం ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నా. కార్పొరేషన్ విషయానికి వస్తే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడతారు. మీకు ఒకవేళ కార్పొరేటర్గా అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత కార్పొరేటర్గానే మీరు సర్వీస్ చేస్తారా ప్రజలకు, లేదంటే మేయర్ ఏదైనా బీసీ
కోటా కింద మేయర్ వస్తే మేయర్ కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఏమన్నా మీరు ప్రపోజల్స్ ఏమన్నా పెట్టారా? వాస్తవంగా బీసీ అనేది రిజర్వేషన్ అనేది ఒకవేళ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్ అంటూ ఒకవేళ వస్తే తప్పకుండా నేను మేయర్గా కాంటెస్ట్లో ఉంటా. బీసీ అనేది ఒకవేళ భగవంతుని దయ వల్ల కార్పొరేషన్ మెంబర్గా ఒకవేళ గెలిస్తే మేయర్గా కూడా బీసీ వాదాన్ని బలపరచడానికి తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా నేను తప్పకుండా ముందు ఉంటా. ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి మహబూబ్నగర్ కార్పొరేషన్ సంబంధించి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈ 3 పార్టీలకు సంబంధించి ఎందుకు మీరు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎందుకు దాని వైపు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిచయాలా, లేదంటే కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ బాగుంటుందనే ఆలోచనతోనే మీరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు? ఇప్పుడు వాస్తవంగా ఉద్యమం చేసే క్రమంలో కేసీఆర్ వెంబడే నేనున్నా, నో డౌట్, దాంట్లో ఏం లేదు. ఆయన ఎంపీగా గెలవడానికి కూడా మా వంతు సహాయ సహకారాలు చేసినాం. చివరి దాకా కేసీఆర్ మొన్న ఓడిపోయేదాకా కేసీఆర్ వెనుకనే ఉన్నాం, నో డౌట్ దాంట్లో. కానీ ఆ పార్టీ తరఫున జరిగిన కొన్ని అన్యాయాలు, పార్టీ తరఫున కొన్ని ఇబ్బందులు ఉన్న దరిమిల తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు సంపూర్ణంగా కృషి చేసినాం. నా వంతు పాత్రగా తెలిసిన మీ అందరి వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని గెలవడానికి సంపూర్ణ సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి సంబంధించిన పార్టీ, ఒక వర్గానికి ఒక కాదు, అనే కులానికి ఒక మతానికి కాదు, అందరితో కలిసి వచ్చే పార్టీ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో మమేకమై కాంగ్రెస్ పార్టీతోటి నడక సాగిస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఒక్క విషయం ఇక్కడ, ఏదైతే మీరు అధికారం కోల్పోయే వరకు కేసీఆర్ వెంబడున్నారు, కేసీఆర్కి సపోర్ట్ చేశారు, ఎంపీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ని గెలిపించే దానిలో ప్రధాన పాత్ర పోషించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే కేసీఆర్ వరకు పనిచేసిన తర్వాత ఇక్కడ ఏదైనా మహబూబ్నగర్ సంబంధించి ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున ఉన్నారు కదా, అక్కడ ఏమన్నా విభేదాలు వచ్చాయా? లేకపోతే అక్కడ కరెక్ట్గా శ్రీనివాస్ గౌడ్ పనితీరు బాగాలేదని చెప్పేసి కాంగ్రెస్ మొగ్గు చూపారు? ఇక్కడ లోకల్ ఇష్యూస్లలో కొద్దిగా ఏమన్నా మీకు విభేదాలు ఉన్నాయా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో? నాకు బీఆర్ఎస్ పార్టీతో కానీ ఏ పార్టీతో కూడా విభేదాలు లేవు. నేను ఎప్పుడూ నాన్ కాంట్రవర్సీ జోలికి వెళ్ళలేదు. ఎవరు చేసుకున్నది వాళ్ళ వెనుకనే ఉంటుంది. నేను విమర్శించను, ఒక పార్టీని విమర్శించను, ఒకరిని విమర్శించను, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా. కానీ కొన్ని సిద్ధాంతపరంగా కొన్ని రకాలుగా విభేదాలు కలిగినందువల్ల మాత్రమే దానిపైన నేను కేసీఆర్ తోటి ఉన్నా, శ్రీనివాస్ గౌడ్ తోటి ఉన్నా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో అప్పుడు బీజేపీ పార్టీ నుంచి గెలిచినప్పుడు అతను వెంబడి ఉన్నా. నేను ఒక ఉద్యోగ రిప్రజెంటేటివ్గా రెవెన్యూ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా చాలా కాలం సర్వీస్ చేసిన. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వాస్తవంగా సోనియా గాంధీ గారు సంపూర్ణ మద్దతు తెలిపినారు. వారి యొక్క మాట వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ కోణంలో కూడా ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ వైపు నేను తలబొక్క తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కార్పొరేట్గా నిలబడి నా ప్రయత్నాలు చేద్దామని నేను ఆలోచన చేస్తున్నాను. నగర్లో నేను కూడా నా వంతుగా నేను ఏదన్నా సహాయ సహకారాలు నా జీవితకాలంలో చేయగలను అనే సదుద్దేశంతో మాత్రమే నేను చేయాలని ప్రతిపాదనలు పెట్టుకున్నా. కానీ ఇప్పుడున్న 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిపాలన ఎట్లా చూస్తారు దాన్ని? కాంగ్రెస్ పాలనలో ప్రజామోదంగానే ఉంది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు చూసినాం. అప్పుడున్న పరిస్థితులు బేరీజ్ వేసుకుందాం మనం. అప్పుడున్న పరిస్థితులతో బేరీజ్ వేసుకున్నప్పుడు ఫార్ బెటర్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకు సమస్య ఉన్నది, వినగలిగే అవకాశం కల్పిస్తున్నారు. అప్పుడు వినగలిగే అవకాశం లేకుండే ఆ పరిస్థితులు అనేటివి ఇప్పుడు లేవు. ఏ ప్రతిపాదన చేసినా, ఏదైనా రిప్రజెంటేషన్ చేసినా
జెన్యున్ రిప్రజెంటేషన్ చేసినా వినే పరిస్థితులు లేకుండే, ఒంటెద్దు పోకడలు ఉండే. ఆ ఒంటెద్దులు పోకడలో ఉన్నందుకు మాత్రమే ఆ పార్టీని మట్టిలో కలిపినారు. ఈ పార్టీ మనము చేస్తుందా చేయదా అనేది పక్కకు పెడితే కనీసం చెప్పిన ప్రపోజల్స్ ఏందనేది వినే పరిస్థితిలో ఉంది. ఒక వ్యక్తి ఒక విషయం తీసుకొచ్చినప్పుడు సానుకూలంగా విని ఈ పరిస్థితిని నిజమే కదా అనే ఆలోచన పరిస్థితి అన్న ఉంది. ఆ పరిస్థితి ఉంది కాబట్టి నేను పాత పార్టీని నేను విమర్శించను. ఇది సానుకూలంగా ఇంకా 3 సంవత్సరాల ఇంకా పీరియడ్ ఉంది. ఈ పీరియడ్ వరకు ఒకటి 1 by 1 అన్ని సమస్యలు సాల్వ్ అవుతావని నా ఆలోచన. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమో కొద్దిగా అబ్జర్వ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందండి మీ నచ్చిన? నేను ఒక్క శ్రీనివాస్ గౌడ్నే చెప్పను, ఒక్క పార్టీ గురించి మాత్రము ఒక్కటి కాదు, ప్రతి ఒక్కరి విషయంలో, ఉద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, జనరల్ పబ్లిక్ విషయంలో కానీ ఒంటెత్తు పోకడ ఒక్కటే దానికి కారణం. వాళ్ళ లోపల ఎంతసేపు మాకు పదవి వచ్చింది కదా ఆజమాయిష్ చేద్దామని తప్పితే ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా పోయింది. వచ్చి పొగడినంత మాత్రాన పొగడతలకు లొంగిపోయి పొగడతకు ఇదైపోయి నన్ను ఇంకా మా పార్టీకి ఇంకా ఎదురు లేదు అనే అహంకారం పెరిగిపోయింది. అహంకారం అనేది వాళ్ళని నాశనం చేసింది. ఏదైనా కూడా మనిషికి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, కానీ ఎదిగిన కొద్దికి వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది. వ్యక్తి కనబడితేనంటే ఆ పాత రోజులు గుర్తు చేసుకోలే వాళ్ళు. ఆ కాలంలో ఒక వ్యక్తి మనకి ఈయన ఎంత ఆసరైండు, మన గెలుపుకి ఎంత సహాయ సహకారాలు అందించిండు అనేది మర్చిపోయి ఇంక అయిపోయింది. నాకు ఇంకా మోనోపాలి అనే పరిస్థితిలో ఆనాటి పార్టీ ఉండింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వివరించారు కాబట్టి లోపటనే అంతమందించేసిండ్రు. ఎవరిని చెప్పకుండా అందరూ ఓకే 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 అన్నారు. లాస్ట్కు ఓటు ఏందనేది ఓటు విలువ ఇప్పుడు వాళ్ళకు కళ్ళు తెరుచుకున్న తర్వాత ఇప్పుడు అయ్యేది ఏం లేదు. అది ఇంతకుముందు చెప్పిన ప్రకారం, ఇంతకుముందు ఏ ప్రకారంగా ఉండరు, పార్టీ మనుగడకు రాకముందు, పార్టీలకు వచ్చిన తర్వాత మొత్తం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత రోజులను వాళ్ళు గుర్తు చేసుకుని పాత రోజుల్లో మనం ఏడ ఉంటివి, ఎవరెవరు సహకారాలు తీసుకున్నాము, ఎట్లా మనం గెలిచినాము, ఎట్లా మనం చేయాలి, వాళ్ళతోటి ఎట్లా ఉండాలని ఒకవేళ నెమరు వేసుకుని ఈ పరిస్థితి రాకుండే. పాత వాళ్ళని కంప్లీట్గా అసలు మటాచ్ చేసి పాడేసిండ్రు. పాత వాళ్ళతోటి అట్లా పాకి ఏం చేసిండ్రంటే అంతమంది ఇచ్చేసిండ్రు. ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఒక పదవి వచ్చింది అని ఒదిగి ఉండాలి. ఒదిగి ఉన్నప్పుడే, ప్రతి వారి లోపల ఉన్నప్పుడే తప్పకుండా 100 ఏండ్లు ఇంకా 100 ఏండ్లు నీకు వయసు ఉన్నంత వరకు నీవు ఉండగలుగుతావు. అహంకారం పెరగొద్దు ఎప్పుడైనా కూడా. ప్రజలు ఏం చెప్తున్నారో వినాలి. ప్రజలు చెప్పింది సద్విమర్శ చేస్తున్నారా, ఇంకేమైనా విమర్శ చేస్తున్నారా, ఇది తప్పు కాదు అసలు వినే పరిస్థితి లేకుండే కదా. ఆ పరిస్థితి లేనందుకే ప్రజల లోపల చైతన్యం వచ్చేసింది, ఇంత అహంకారం వచ్చింది. ఆ అహంకారం ఉండొద్దు. అహంకారం ఎవరికైనా ఉంటే, నేనైనా ఎవరైనా వాడు అణిగిపోవాల్సిందే. ఇంకా అది ప్రకృతే చెప్తుంది దానికి జవాబు. ఎప్పుడు మీరు అధిష్టానంతో కావచ్చు, అదే స్థానిక ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ పార్టీలో వెళ్తామంటారు, కార్పొరేట్గా పోటీ చేస్తామంటారు, ఎప్పుడు మాట్లాడతారు? ఏమైనా సంప్రదింపులు మొత్తం బీసీ నాయకులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందా? నేను బీసీ నాయకులతోటి చర్చించిన, బీసీ నాయకులతోటి సమావేశమైన, బీసీ నాయకులు కూడా నా దగ్గర కలిసిండ్రు. తప్పకుండా ఉండాలన్నా మీలాంటి వాళ్ళని ప్రపోజల్స్ పెట్టిండ్రు, వాళ్ళు ప్రతిపాదన చేసిండ్రు. మీలాంటి వాళ్ళు కూడా ఉండాలన్నా సమాజానికి మీరు ఎన్నో రకాలుగా సేవ చేసిండ్రు, సర్వీస్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించిండ్రు. మీకు ఇంతో అంతో భూముల విషయంలో కానీ, లా విషయంలో కానీ కొంత గొప్ప తెలుసు. లేమ్యాన్ కంటే కూడా మీరు నయ్యము. మీరు ఇంకా సర్వీస్ చేస్తేనంటే బాగుంటుంది ప్రజలకు. మీలాంటి వాళ్ళు పర్టికులర్గా లోకల్ వాళ్ళు, స్థానికులు, మీరంతా స్థానికులు మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు చేయాలి. ఇప్పుడున్న రాజకీయంలో మీరు కూడా బలంగా ప్రతిపాదనలు చేయాలి. మీరు కూడా రాజకీయంలోకి రాయాలి. మీరు కూడా తప్పకుండా మీ యొక్క కృషి చేయాలని మా యొక్క మిత్రులు, మా శ్రేయోభిలాసులు, నాట్ ఓన్లీ బీసీలు, ఓసీలు, నాకు పరిచయం ఉన్న మీలాంటి మిత్రులు చాలామంది సహాయ సహకారాలు అందిస్తాం.
తప్పకుండా ముందు ఉండని ప్రతిపాదన చేసినందుకు తప్పకుండా మనం ఉండాలి. తప్పకుండా మనం కూడా బీసీ సామాజిక వర్గంలో మనవంతు మనం కార్యం చేపట్టాలనే ఉద్దేశంతో నేను ముందుకు అడుగు వేసిన. పార్టీ అధిష్టాన వర్గందే ఫైనల్, తుది నిర్ణయం వాళ్ళదే. అధిష్టానం ఏం చెప్పినా దానికి కించిత్ కూడా పక్కకు పోయే అవకాశం లేదు. ఎవరిని ప్రతిపాదన చేసినా మా ఆలోచన విధానం మేము చెప్పినాం. ఎవరిని ప్రతిపాదించినా ఎవరిని వాళ్ళు ఆలోచింపజేసినా దానికి విరుద్ధంగా నడిచే క్వశ్చనే లేదు, దానికి విభేదించే అవకాశమే లేదు, దానికి ఏం అట్లా కాంట్రవర్సీ అనేది ఉండదు. తప్పకుండా ఎవరిని ప్రతిపాదించినా ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయం ఇచ్చి మాట్లాడినందుకు. ఇది ఏదైతే సుదీర్ఘకాలంగా రెవెన్యూ శాఖలో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని సామాజిక సేవలో పాల్గొన్న ప్రభాకరాచారి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కార్పొరేటర్గా పోటీ చేసి అవకాశం ఇస్తే, బీసీ వాదంతో అవకాశం ఇస్తే మేయర్గా కూడా రేస్లో ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు కార్పొరేషన్లో ఎవరెవరికి టికెట్లు ఇస్తారు, ఎవరెవరిని మద్దతు తెలుపుతారు, అదేవిధంగా ప్రభాకరాచారి ఏదైతే కోరుకుంటున్న ఎంతవరకు వీలవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.